కేరళలో కుండపోత వర్షాలతో ఘోర ప్రమాదం జరిగింది. వయనాడు సమీపంలో మెప్పాడిలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది మరణించారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. స్పాట్కు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. వాయుసేనకు చెందిన 2 హెలికాప్టర్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు. వరద బాధితుల కోసం టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేశారు. ആ വീട്ടിലെ ആളുകളുണ്ട്. ആ വീട്ടിലേക്ക് ആണ് പോകുന്നത്. ഡേഞ്ചർ സിറ്റുവേഷൻ വലിയ അപകടകരമായ സിറ്റുവേഷനാണ് ആ ഭാഗത്തേക്ക്. భారీ వర్షాలతో వయనాడు మెప్పాడి దగ్గరలోని చూరాలమాల దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాత్రి 1 గంట ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడగా రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు అధికారులు. బాధితులందరినీ దగ్గరలోని స్కూల్లోని క్యాంపుకు తరలించారు. మరోసారి అదే ప్రాంతంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. వందలాది కుటుంబాలు అందులో చిక్కుకుపోయాయి. చూరాలమాల పట్టణానికి వెళ్లే బ్రిడ్జి కూలిపోవడంతో సహాయక చర్యలు చేపట్టడం ఇబ్బందిగా మారింది. వాయనాడు ఘటనపై స్పందించారు కేరళ సీఎం పినరయి విజయన్. కొండ చర్యలు విరిగిపడి 8 మంది చనిపోవడం విషాదకరమన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ట్వీట్ చేశారు పినరయి విజయన్. కేరళలో కుండపోత వర్షాలతో ఘోర ప్రమాదం జరిగింది. వయనాడు సమీపంలో మెప్పాడిలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది మరణించారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. స్పాట్కు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. వాయుసేనకు చెందిన 2 హెలికాప్టర్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు. వరద బాధితుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో వయనాడు మెప్పాడి దగ్గరలోని చూరాలమాల దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాత్రి 1 గంట ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడగా రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు అధికారులు. బాధితులందరినీ దగ్గరలోని స్కూల్లోని క్యాంపుకు తరలించారు. మరోసారి అదే ప్రాంతంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. వందలాది కుటుంబాలు అందులో చిక్కుకుపోయాయి. చూరాలమాల పట్టణానికి వెళ్లే బ్రిడ్జి కూలిపోవడంతో సహాయక చర్యలు చేపట్టడం ఇబ్బందిగా మారింది. వయనాడు ఘటనపై స్పందించారు కేరళ సీఎం పినరయి విజయన్. కొండ చర్యలు విరిగిపడి 8 మంది చనిపోవడం విషాదకరమన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ట్వీట్ చేశారు పినరయి విజయన్.